కాదు, ఇంకా మనం ప్రవాహం అవలా, ఒక చిన్న పాయి కింద వచ్చాం అంతే. అవుతాం మనందరం కలిస్తే కదా, తలా చేయేస్తేనే కదా. సో అది ఈరోజు మనం మొదలుపెట్టాం. అంటే నేను ఎందుకు ఈజీగా పెట్టేసి ఉండొచ్చు, ఒక 10 మంది నాయకులను పెట్టేసి మీరు నడిపేయండి పార్టీ అంటే నడపచ్చు. ఉదాహరణకి ఇదే నేను మీరు చూడాలంటే ఈ 2008లోనూ నేను యూత్ వింగ్కి, యువరాజ్యంకి నేను అప్పుడు అనుకుని చేసినవి ఇవన్నీ. అంటే ఒక బలమైన పార్టీ ఎలా ఉండాలని చేసుకున్నప్పుడు ఆ రోజు నేను కొంత చేయగలిగాను, కానీ అది యూత్ వింగ్ కాబట్టి నేను మొత్తం అప్లై చేయలేకపోయినా, చేయకూడదు కూడా. కాకపోతే ఆ అనుభవం నాకు చాలా బలం ఇచ్చింది నాకు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, తెలంగాణలో మా నాయకులు ఎవరు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీస్ లేరు, మరి ఎందుకు ఉంది పార్టీ? ఉన్నది 1,00,000 మందే కావచ్చు 4 కోట్ల జనాభాకి. ఎంత బలంగా మాట్లాడతారు చూడండి. దేనికేనంటే ఒక భావజాలాన్ని నమ్ముకుంటే మనుషులు ఎంత బలంగా కొట్లాడగలరు, ఎంత బలంగా పోట్లాడగలరు అనేది తెలంగాణ జనసేన మనకి యూత్ చూపించాను. అంటే నేను ఎందుకు చెప్తా అంటే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సర్టన్ ఐడియాలజీ, నమ్మితే మటుకు ఎంత స్థాయికి వెళ్ళొచ్చు అని అనడానికి తెలంగాణ మన జనసేన నిదర్శనం దానికి. ఇంకా అలాంటిది మనకి నమ్మారు కాబట్టి ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా నిలబడ్డారంటే దానికి ఆంధ్రప్రదేశ్కి, నేను మన జనసేనకి నిలబడ్డ మద్దతుదారులకి, మన జన సైనికులకు కావచ్చు, మన వీర మహిళలకు కావచ్చు, నాయకులు, ప్రతి ఒక్కరికి నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇది నా కోరిక ఏముందంటే, చాలా సంవత్సరాల నుంచి నేను చెప్తాను, కొంతమంది నాయకులకి చెప్పాను, మీరు అర్థం చేసుకోండి, కొంచెం కమిటీలు వేయండి అని చెప్తా ఉంటాను. సమస్య ఎక్కడ ఉంది అంటే, అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఏమంటావు? అదే అంటున్నా, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళ గురించి నేను చెప్పేది. మిమ్మల్ని అర్థం చేసుకునే అంటే, ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా, ఒక పార్టీ నడుపుతున్నాం అంటే ఎవరి మూలంగా నడుపుతున్నా నాకు తెలుస్తుంది కదా. నాకు అర్థం అవ్వకుండా ఎందుకు వస్తాను? నేను నలిగినోడిని కదా, నేను యువరాజ్యంలో నేను నలిగినోడిని, ఈ క్షేత్రస్థాయిలో పనిచేసినోడిని, గుర్తింపు ఏం కోరుకోలేదు, బాగుండాలి దేశం అనేది. నేను అప్పుడు అనుకున్న పార్టీకి నేను చేద్దామని ఒక బలంతో ఉన్నాను. ఇది ఎందుకు సాధక్స్ని ఎందుకు పెట్టానంటే, మీరు కన్సిస్టెంట్గా మీరే, అంటే ఉదాహరణకి నేను ఎందుకు ఒక కులానికి ప్రతిపాదించను, ఒక కులానికి ఎందుకు పదే ఎందుకు మాట్లాడతానంటే, మీకు ఒక మచ్చుతునికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. భీమిలీలో ఒక టీ షాప్ నడిపే దేవర శివ, రాజమండ్రిలో నేను యువరాజ్యం నుంచి ఉండిపోయిన ఒక అచ్యుతరాయుడు, అవనగడ్డలో పార్టీ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదిలి వచ్చేసిన గుడివాక్ శేషుబాబు కానీ, నర్సరావుపేటలో ఒక వెల్డర్ మన మునీఫ్ హసన్ కానీ, చిత్తూరు జిల్లా మాజీ సైనికుడు బి కుమార్ కానీ, అనకాపల్లి ఆటో డ్రైవర్ మట్టు దామోదర్ కానీ, మైసూరావారిపల్లి రాయలసీమలో జనసేన తొలి మహిళా సర్పంచ్ సంయుక్త గారు కానీ, మన తెనాలిలో టైలర్ వి శివనాగరాజు గారు కానీ. శివనాగరాజు గారు మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మొన్న మీరు మిమ్మల్ని పిలవలేదని బాధపడ్డారంట కదా, మన సాధక్ మీటింగ్స్కి మిమ్మల్ని పిలవలేదని అందుకే పిలిచాను మిమ్మల్ని. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు బాధపడితే నాకు తెలుస్తుందని చెప్పడానికి చెప్తున్నా. అంటే నా కోరిక ఏంటంటే, కూర్చోండి ప్లీజ్. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలా చేశారంటే, నాకు బలం అదే. నేను ఎందుకు కమిటీల మీద ఇంత తపన పడ్డానంటే, మన సగటు మధ్యతరగతి నుంచి పెరిగిన వాళ్ళం మనందరం. సో మధ్యతరగతి బాధలు ఎలా ఉంటాయో తెలుసు. ఒక మధ్యతరగతి మనిషి దేశం కోసం పనిచేస్తా, ఎవరి చెడు కోరుకోడు, ఇంకో కులం పోవాలని కోరుకోడు, ఇంకో మతం దుర్మార్గం అయిపోవాలని కోరుకోడు, తను బాగుండాలని కోరుకుంటాడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఏదో రోజుకి ఇంత ఈ పూట గడిస్తే చాలు, పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు, ఇలాంటి చిన్నపాటి మధ్యతరగతి ఆశల మధ్యలో ఉండేవాళ్ళ వాళ్ళ ఆశయాలు నలిగిపోతా, చిన్నపాటి కోరికలు నలిగిపోతా ఉంటే సహజంగానే కోపం వస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అలాంటి సగటు మనిషికి ఉండే కోపం నాకు ఉంది. సో వాటన్నిటినీ
ఒక ఆలోచనలో పెట్టి, ఒక క్రమంలో పెట్టి, గ్రేట్ ఐడియాలజీగా అంటే మనం దీని మీద వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాయొచ్చు అంటే రాయొచ్చు. కొంతమంది మేధావులకి ఇస్తే చాలా గొప్ప మన 7 సిద్ధాంతాల గురించి చాలా చాలా పుస్తకాలు రాయొచ్చు. కానీ నేను పెట్టుకుంది ఏంటంటే చాలా తేలిగ్గా ఉండాలి. అందరికీ చదివేంత మన శివనాగరాజు గారికి ఒక పుస్తకాలు చదివేంత లక్ష్యం ఉండకపోవచ్చు. కానీ ఆయనకి ఏం కావాలి? ఒక ఏకవాక్యంలో ఒక భావాన్ని చెప్పగలగాలి. ఆయన కులాల ఐక్యత గురించి నాగరాజుకి అవగాహన ఉన్నంతగా మిగతా వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే బట్టలు కుట్టేటప్పుడు తను ఏ కులాన్ని కుడతాడని చూడడం. అంటే మీరు అంత సింపుల్గా చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను అందుకు కులాల ఐక్యత మాట్లాడుతున్నప్పుడు చాలామంది వైసీపీ నాయకులు నేను కులాల గురించి మాట్లాడతానంటే, బాబు ఈ కులాలు నేను ప్రారంభించాను చెప్పాను. నిజంగా నాకు ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే బాలినేని గారు ఎందుకు వస్తారు జనసేనలోకి? అంటే ఏముంటుంది? ఆయన ఏం చూసి ఉండాలి ఆయనలో? ఈ వ్యక్తి అందరి కోసం పనిచేస్తాడు, ఆ నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? నాకు ఇది నా తపన ఏంటి, నా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు కూడా నాకు వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుగుంటుంది. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను. అదే మెత్తగా ఉండాలి, కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నా ఒకసారి ఏమిటో వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా చెప్పాల్సి వస్తుంది. మన ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అంటే అందరూ ఆయన అంటాం మీరు ఎక్కువ మాట్లాడేశారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడితే కూర్చోబెట్టి మేమే ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిట్ 11 వచ్చినా మేము తగ్గమంటున్నారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉండండి. మీరు ఒకటి వచ్చినా తగ్గదు, అలా బలంగా ఉండండి. మిమ్మల్ని తగ్గమని ఎవడు చెప్పాడు? మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. అంటే ఎక్కడ ఎమోషనల్గా నేను కూర్చోబెండి. పొలిటికల్ ప్రాసెస్లో కొన్ని భావాలను చెప్తాం, పాలసీల గురించి మాట్లాడతాం. వాళ్ళ వైసీపీ నాయకుడిని తగ్గించాలని ఎందుకు అనుకుంటాను? మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహానుభావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున మీకు. సరే, ఈ రియలైజేషన్ మీకు ఎంత వస్తుందో నేను చూస్తాను, సంతోషం. మీరు రియలైజ్ అయ్యి మమ్మల్ని ఏం అనకూడదు అనుకుంటే అసలు మా పార్టీ నిర్మాణానికి బోల్డ్ మా వాళ్ళంతా మిమ్మల్ని తిట్టడం మానేసి మా పార్టీలో మా శివను మా దేవరి శివ గురించి మా మునీర్ హసన్ గురించి మేము ఎత్తుకుంటాం. వాళ్ళ నాయకులు తీసుకునే బాధ్యతలు మేము ముందుకెళ్తాం. మీరు తిట్టడం ప్రారంభిస్తే మేము మా వాళ్ళని ఎత్తుకోవడం మానేసి మీకు బదులు ఇవ్వడం టైం అయిపోతుంది మాకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మిమ్మల్ని తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. చాయిస్ ఈజ్ యువర్స్. సో నేను నాయకులకి నేనే బాధ్యత తీసుకున్నాను అంటే నాకు ఒక్కొక్క ఊరికి వెళ్తుంటే ఒక్కొక్కరికి అనిపిస్తుంది. ఎక్కడో మనోహర్ గారు నా పర్మిషన్ తీసుకొని నేను రాలేకపోతాను చెప్పారు కొద్ది రోజుల క్రితం. తలిపేసానమ్మా, ఎవరు వస్తున్నారు నా పని ఒక హుద్హుద్ తుఫాన్ అప్పుడు మేము వెళ్తూ ఉంటే మన శ్రీకాకుళంలో ఒక అబ్బాయి 22-23 ఉంటాయి. మాకు 10 కేజీలు బియ్యం కాదన్నా 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలి. అంటే
యువత తాలూకు కోపాలు, యువత తాలూకు వాళ్ళు ఏం అడుగుతున్నారు? జీవనం అడుగుతున్నారు. కేవలం మనం ఉచితాలు అడగట్లే యువత. ఉచితాలు ఎవరికి కావాలి? నిజంగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తుల సమాజానికి ఉచితాలు కావాలి, ఖచ్చితంగా కావాలి. అలాంటి స్కీమ్స్ ఉండాలి. లేదంటే మనకి దివ్యాంగులకి పెన్షన్స్ పెరగాలంటే 5,000 కాదు, 4,000 కాదు, మనం 10,000 పెంచాం మన ప్రభుత్వం వచ్చాక. ఇలాంటివన్నీ ఉండాలి. ఎప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కి జనసేన ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఉండాలి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనటానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. మేము బటన్ నొక్కేస్తాం, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ పడతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే కరెక్టే. హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు మీరు. బటన్ నొక్కామని డబ్బులు పడ్డాయి అంటారు, కరెక్టే. మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు అంత అద్భుతంగా? ఇప్పుడు తప్పని పెడతా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక. ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే క్వాలిటీ అత్యంత అద్భుతంగా ఉంటుంది. వై షుడ్ గో టు మనం ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళగలిగే పరిస్థితులు ఎందుకు ఉండాలి? మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగుండాలి కదా. తమిళనాడులో బాగుంటాయి, పాండిచేరిలో కానీ. ఒక నిర్ణీతమైన ఒక పర్టికులర్ సంఖ్యాబలం ఉన్న జనాభాకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవి పని చేస్తున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒక ఎంఆర్ఐ స్కాన్ ఇస్తే అది మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా? డాక్టర్స్కి జీతాలు పెంచే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారంటే జీతాలు పెరగవు. అసలు దాని మీద గత ప్రభుత్వం ఏదైనా ఆలోచించిందా? నేను కొన్ని క్యాబినెట్లు కావచ్చు, కొన్ని ప్రత్యేకించి కావచ్చు, నేను మన పార్టీ తరపు నుంచి కావచ్చు, నేను కోరుకుంటుంది వ్యవస్థలు బలోపేతం కావాలని. వ్యవస్థలు బలంగా ఉండాలి మనకి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ గవర్నమెంట్ స్కూల్స్,